డప్పు చప్పుళ్లు, శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాల నడుమ సంప్రదాయ వస్త్రాల్లో మహిళలు ఎంతో భక్తి ప్రవత్తులతో బోనాలు ఎత్తుకుని ఆలయాలకు కదిలే తరుణం వచ్చేసింది. తెలంగాణ సంస్కృతి సంప్రదాయ వైభవాన్ని ప్రతిబింబించే బోనాల ఉత్సవాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పండుగ సందర్భంగా జంట నగరాలకు చెందిన భక్తులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. హైదరాబాద్ ప్రజల జీవన విధానం, సామాజిక ఐక్యతకు ప్రతీకగా నిలిచే ఈ బోనాల పండుగ కేవలం ఒక ఉత్సవం మాత్రమే కాదని, ఈ ప్రాంత ప్రజల ఆధ్యాత్మిక సాంస్కృతిక మహోత్సవం అని సీఎం అభివర్ణించారు. జంట నగరాల పరిధిలో జరిగే బోనాల ఉత్సవాలు తెలంగాణ గంగా జమున తెహజీబ్ సంస్కృతికి నిలువెత్తు నిదర్శనమని, లౌకిక స్ఫూర్తిని చాటుతాయి అని రేవంత్ వెల్లడించారు. బోనాల ఉత్సవాలను దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాలోని గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న సుమారు 3,000కు పైగా దేవాలయాల్లో అట్టహాసంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. ఈ ఏడాది బోనాల ఉత్సవాల నిర్వహణకు 20 కోట్లు కేటాయించిన విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. హైదరాబాద్ వేదికగా జరుగుతున్న బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరం సమ్మిట్ 2026 కార్యక్రమం సందర్భంగా నిన్న రాత్రి కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఫలక్నామా ప్యాలెస్ లో అధికారిక విందును ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా దక్షిణాఫ్రికా, ఇండోనేషియా, చైనా, రష్యా, ఇరాన్, ఇథియోపియా, యుఏఈ, బ్రెజిల్ దేశాల మంత్రులను సీఎం రేవంత్ మర్యాదపూర్వకంగా కలిశారు.